హైదరాబాద్ నగరంలో పర్మిషన్ లేని కాలేజీలు స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇక శ్రీ చైతన్య సంస్థల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నగరంలో ఎక్కడ చూసినా పర్మిషన్లు లేకుండానే బ్రాంచ్లు ఓపెన్ చేసి మరీ కాలేజ్ స్కూల్స్ నడుపుతున్నారు. అలాగే ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. దీంతో శ్రీ చైతన్య సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల నేతలు పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని హైత్నగర్లోని శ్రీ చైతన్య కాలేజ్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్న వేళ నగరంలో హైదరాబాద్ నగరంలోనే దాదాపు శ్రీ చైతన్య సంబంధించినటువంటి కాలేజీల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఏమో ఫీజుల భారం, మరొకవైపు నగరంలో వందల కాలేజీకి అన్అఫిషియల్ ముఖ్యంగా పర్మిషన్లు లేకుండానే దాదాపు 200 కాలేజీలకు పైగా కూడా బ్రాంచ్లు ఓపెన్ చేయడంతో పాటు అన్అఫిషియల్గా వారంతా కూడా కాలేజీలు స్కూల్స్ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఐటీ రైట్స్లో శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించినటువంటి అవినీతి కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు స్టూడెంట్స్కి సంబంధించినటువంటి యూనియన్స్ కానీ ఇతర నాయకులు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా నగరంలో ఇప్పటికే ఒకవైపు ఫీజుల భారం పెరిగింది, మరొకవైపు అన్అఫిషియల్గా బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే అంశాలపైన వారిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా స్టూడెంట్ చెప్పండి, ఒకవైపు ఏమో అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది, మరొక వైపు ఏమో ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా బ్రాంచ్లు ఓపెన్ చేసి రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీ చైతన్య. దీనికి సంబంధించి మీరేం శ్రీ చైతన్య అనేటువంటి విద్యా సంస్థలు విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లాగా ఈ రాష్ట్రంలో పెరుగుతూ ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా విద్యా నామ్స్ ప్రకారం ప్లే గ్రౌండ్లు లేకుండా ఇక విద్యార్థులని జైల్లో బంధించినట్టు బంధించి విద్యార్థులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఉన్నాయి. కాబట్టి అనేక మంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టగొడుగుల్లాగా పిట్టలు రాలినట్టు రాలిపోతూ ఉన్నారు విద్యార్థులు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందిస్తలేదు. ఇలా ఎలాంటి ఫీజు నియంత్రణ చట్టం లేదు కాబట్టి ఇవాళ శ్రీ చైతన్య విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతూ ఉన్నారు. లక్షల రూపాయల కుంభకోణం చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల ఆదాయాల్ని ఇలా వెనుకేసుకున్నటువంటి పరిస్థితి ఇలా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలో ఉంది. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసేది ఒకటే, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురండి. ఇలా ఎలాంటి అనుమతులు లేకుండానే ఇలా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. అలాంటి విద్యా సంస్థలపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అంతేకాదు ఇలా ఎలాంటి అనుమతులు లేకుండానే ఇలా స్టేషనరీ నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా బుక్స్ అమ్ముతూ ఉన్నారు. ఒక్క విద్యార్థికి 12,000 చొప్పున 13,000 చొప్పున ఇలా విద్యార్థులకి పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇలా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఉంది. కానీ వాటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి డిఐఓ గారు ఇలా విఫలమయ్యారని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఇప్పటికీ ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయి దాదాపు 10 నుంచి 15 రోజులు వస్తున్నా కూడా ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇప్పటికీ విద్యార్థులని జైల్లో బంధించి ఇలా విద్యార్థులకు చదువు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఇంటికి పంపించకుండా ఇలా ఇక్కడ ఎందుకు ఉంచుకున్నారని మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళు ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఏందని ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు నిన్న మొన్న జరిగినటువంటి శ్రీ చైతన్య ఐటీ దాడులలో చాలా కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా ఇలా ప్రకటనలు వస్తూ ఉన్నాయి. దాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా పర్మిషన్లు లేకుండా ఎలాంటి ట్యాక్సులుగా కట్టకుండా ఇలా విచ్చలవిడిగా కుంభకోణం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యాలపైన కేసులు పెట్టకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థలకి ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొత్తుగా మారుతుందని మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే అనుమతులు లేకుండా నడుస్తున్నాయో ఆ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి. తక్షణమే విద్యార్థులకు విముక్తి కలిగించాలి. జైల్లో బంధించినటువంటి విద్యార్థులకి విముక్తి కలిగించి వాళ్ళు సమ్మర్లో ఏదైతే హాలిడేసు ఇలా ఇంటికాడ ఉండాలనో అలాంటి హాలిడేస్ ఇప్పించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరొకవైపు శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఐటీ రైట్స్కి సంబంధించినటువంటి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అన్న, ముందుగా నేను ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. ఒకసారి ఈ శ్రీ చైతన్య కానీ ఒక్కసారి ఈ కాలేజీలకు సంబంధించిన ప్రతి వ్యక్తి ఎమ్మెల్యేనో ఎంపీఓ మంత్రియో ఉన్నారు. ఇదే విధంగా మనం ఈ కాలేజీలో జరిగే అన్యాయాల గురించి మనం పోరాటం చేయడంలో ముందుకెళ్తుంటే
ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామన్నా కానీ అక్కడ సిఐ కానీ ఎస్ఐ కానీ ప్రతి ఒక్కరు భయపడి ఈ యొక్క కంప్లైంట్ను తీసుకోకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫీజులు బుక్స్ అని ఫీజులని కలియుగ యమధర్మరాజుల్లాగా తయారయ్యి ఈరోజు పేద విద్యార్థుల ప్రాణాలను రక్తాన్ని పీడిస్తూ పేద ప్రజల ప్రాణాలను ఎంతోమందిని రక్తాన్ని పీడిస్తూ ప్రాణాలు వదిలిన రోజులు ఇవి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీలో చర్చలు జరుపుతున్నారు. ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా కనీసం విద్యా సంస్థల గురించి కానీ ఆరోగ్య సంస్థల గురించి కానీ ఏ రోజైనా మాట్లాడడం జరిగిందా? నేను మీ మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసిన ప్రభుత్వానికి, మీరు ఉచిత పథకాలు ఎన్నో పెడుతున్నారు, మీరు ఉచిత గ్యారంటీలు ఎన్నో పెడుతున్నారు, కానీ గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ పెద్దలకు ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నా, ఒకసారి మీరు ఈ యొక్క విద్యా సంస్థల గురించి కానీ ఆరోగ్య ప్రైవేట్ హాస్పిటళ్ళ గురించి కానీ మీరు ఒకసారి చర్చించి మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మన హైదరాబాదులోని ఎన్నో కాలేజీలు పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారు. అది కూడా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మీడియా వారికి నేను కోరుతున్నాను. జై హింద్, జై భారత్. మీరు చెప్పండి, ఒకవైపు నగరంలో పుట్టగొడుగుల్లా కాలేజీలు పుట్టుకొస్తున్నాయి కానీ వాటికి సంబంధించినటువంటి పర్మిషన్ ఉండడం లేదు. మరొకవైపు వాటికి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్కి సంబంధించినటువంటి పర్మిషన్లు, ఫైర్ వర్క్స్కి సంబంధించినటువంటి పర్మిషన్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ ఇవేమీ లేకుండా కాంక్రీట్ జంగిల్లో ఒక బిల్డింగ్స్, ఒక అపార్ట్మెంట్లో స్కూల్స్ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఈ ఎఫెక్ట్ విద్యార్థులపైన పడుతుంది. దీన్ని ఏ విధంగా మాట్లాడాలి? ఇప్పుడు విద్యా హక్కు చట్టం అని ఒకటి ఉందండి. దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా అమలు చేయాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం జరిగింది. 2009లోనే చేశారు. కానీ ఇయాల్టీ వరకు కూడా మన తెలంగాణలో అది ఇంప్లిమెంట్ కావట్లేదు. అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఒక్క శ్రీ చైతన్య సంస్థలు లాంటి విద్యా సంస్థలు ఏ కూడా ఒక్కటి కూడా నిలవదు. ఒక్క కార్పొరేట్ స్కూల్ కూడా ఈ తెలంగాణలో ఉండదు. మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఫైర్ సేఫ్టీ కానీ ప్లే గ్రౌండ్ కానీ ఏమీ లేకపోయినా కానీ పర్మిషన్ లేకపోయినా కానీ స్కూల్స్ నడిపిస్తూ పేరెంట్స్ని తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ప్రకటనలు ఇస్తూ అసలు డబ్బు దోచుకునే పనిగా తెలంగాణని డబ్బు దోచుకోవడానికి కోసమే మాత్రమే ఒక టార్గెట్గా ఎంచుకొని ఇప్పటికి కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంత వాసులు తెలుసు, అక్కడ ఉన్న సంస్థల అధిపతులు ఏ ప్రాంతం నుంచి వచ్చినో తెలుసు, ఇంకా కూడా దోచుకునే పరిస్థితుల్లో తెలంగాణ ఎట్లా దోచుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళంతా. రెండో విషయం ఏంటంటే ఈ ఫైర్ సేఫ్టీ కానీ ప్లే గ్రౌండ్ కానీ లేని పరిస్థితుల్లో ఒకవేళ కనీసం ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లల ప్రాణాలు ఎంతమంది పోతాయి అనేది వాళ్ళకి అనవసరం. కేవలం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సంవత్సరానికి మాకు ఎంత వస్తుంది ఆదాయం, ఒక్కొక్క పిల్లాడి మించి ఎంత వస్తుంది, ఇంకా అవసరం ఉంటే వాళ్ళ మించి ఎంత ఫీజులు, కొత్త ఫీజులు పెట్టి యాన్యువల్ ఫీజులు అని, కరికులం యాక్టివిటీస్ అని, మిస్కెలీనియస్ ఫీజులు అని చెప్పేసి వాళ్ళకు నచ్చిన పేరుతోటి ఎట్లా దోచుకోవాలనే ప్రయత్నాలు తప్ప ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ పాటించాలి, లేకపోతే ప్లేగ్రౌండ్ పిల్లలకి ఆటలు ఉండాలి ఏది అనేది లేకుండా వాళ్ళ బాల్య జీవితాలన్నీ దుర్భరం చేసే పరిస్థితుల్లో ఇలా శ్రీ చైతన్య సంస్థలు కంకరం కట్టుకున్నాయి. రెండో విషయం ఏంటంటే వీళ్ళ ఒత్తిడి, వీళ్ళ తాకిడి తట్టుకోలేక పిట్టల లెక్క రాలిపోతున్నారు పిల్లలు. వీళ్ళ ప్రెషర్ ఎట్లా ఉంటుందంటే ఇవాళ కూడా మీరు చూస్తే ఈ వెనకాల ఉన్న కాలేజీలో శ్రీ చైతన్య కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పటికి కూడా ఆడపిల్లలు ఇంకా కూడా ఉండడం జరిగింది. సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటికి కూడా ఇంకా ఎందుకు ఉంచుకుంటున్నారు వాళ్ళు? ఏ పని మీద ఉంచుకుంటున్నారు వాళ్ళు? ఏం చెప్పాలని? రేపు పొద్దున్నే ఐఏఎస్ ర్యాంకర్ ఏమైనా ఎగ్జామ్ పెడుతున్నారా? రేపు ఏమున్నదని ఇప్పుడు తీసుకొచ్చి ఈడ పెడుతున్నారని. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలని ఎన్నోసార్లు డిఐఓలకు కానీ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు కానీ, పైన ఉన్న డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినా కానీ అందరూ మత్తులో జోగుతున్నారు. పైసలు, లంచాలు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు. నిజంగా వాళ్ళకి మేము జీతం తీసుకునే దానికి మేము పనిచేస్తున్నామని కనుక వాళ్ళకి చెప్పే ధైర్యం ఉంటే వాళ్ళని ఒక్కసారి వచ్చి విజిట్ చేయమనండి. మా విద్యార్థి సంఘాల లాంటి నాయకులు ఎంతోమంది వస్తాం, చూపిస్తాం, మీకు చేతనైతే యాక్షన్ తీసుకొని చూపెట్టండి. అంతేగాని ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చి పిల్లల ప్రాణాలు తీయొద్దని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజీల్లో ఈ స్టడీకి సంబంధించినటువంటి ఒత్తిడి తట్టుకోలేక పదుల సంఖ్యలో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయినా సరే తల్లిదండ్రులు శ్రీ చైతన్య కాలేజీల్లోనే చదివించాలి మా పిల్లలు అనేటటువంటి దృక్పథానికి ఎందుకు వస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులు ఈ యొక్క ప్రైవేటు సంస్థలైనటువంటి శ్రీ చైతన్య ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు పెట్టుకున్న పిఆర్ఓలు ఉంటారో వీళ్ళందరూ కలిసి రైతుల కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ యొక్క చైతన్య కానీ నారాయణ కానీ విద్యా సంస్థలు చదివే
పిల్లలు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళని వీళ్ళు పిఆర్ఓలను పెట్టుకొని ఇంటింటికి తిప్పి వాళ్ళ మైండ్ మొత్తం వీళ్ళ దిక్కు మలుపుకొని వాళ్ళ పిల్లల్ని ఇలా జాయిన్ చేసుకొని లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. రోజు పూటకొక విద్యాలయం, ఒక ఏరియాలో పోతే 4-5 బిల్డింగ్లు ఉంటాయి. ఏ బిల్డింగ్కు పర్మిషన్ ఉండదు, ఫైర్ ఉండదు, దాని గ్రౌండ్ ఉండదు. సేఫ్టీ నామ్స్ ప్రకారంగా విద్యాశాఖ అధికారులు ఏదైతే నామ్స్ ఇచ్చారో దాని ప్రకారంగా అస్సలు నడవడం లేదు. విద్యాశాఖ అధికారులు మామూలు మత్తులో తూగుతూ ఉన్నారని చెప్పి ఈడ చర్చ నడుస్తుంది. మరి ఎన్ని విద్యా సంస్థలు పర్మిషన్ లేకుండా నడుస్తున్నప్పుడు మీ విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పుట్టగొడుగులో రాలిపోతున్నారు పిల్లలు. వీళ్ళ ఏదైతే ఈ నిర్బంధ విద్య ఉందో ఈ నిర్బంధ విద్య కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. పసి ప్రాణాలు ఎంతోమంది పక్కోళ్ళు మా ఇంటి పక్కల ఆయన చైతన్యాలు వేస్తుండు. ఈయన మేము కూడా చైతన్యాలు వేయాలి. వాని స్థాయి అది కాకపోయినా కూడా ఇక్కడ వేస్తున్నారు. సో దాని కారణం మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి పర్మిషన్ లేనటువంటి శ్రీ చైతన్య లాంటి కాలేజీలకు తక్షణమే విద్యాశాఖ అధికారులు దానిపైన యాక్షన్ తీసుకొని వీటిని మూసేయాలని చెప్పి మా విద్యార్థి నాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, ఫీజులు మాత్రం లక్షల్లో ఉంటున్నాయి, ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏదో తూతు మంత్రంగా చట్టాలు తీసుకొస్తున్నారు కానీ వాటిని అమలు చేయడం లేదు. విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు డిమాండ్ చేస్తారు? ఫస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాలే, జూన్లో స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్. అడ్మిషన్లు ఎట్లా తీసుకుంటారు? ఫస్ట్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య కాలేజీలో నిబంధనలకు గవర్నమెంటు హక్కులను దొంగలో దొక్కేస్తున్నారు తప్పించి ఎలాంటిది లేదు. మరి కమిషన్లు పోతున్నాయా ప్రభుత్వానికి, ఎలాంటివి పోతున్నాయో అర్థమైతే లేదు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టరే గతిలేడు ప్రభుత్వంలో ఇంతవరకు. వాస్తవానికి చైతన్య కాలేజీలు అనేవి చాలా మోసపూరితం. ఎన్నో ఐటీ అసలు వాళ్ళు ట్యాక్సీలు కట్టకుండా సొంతంగా బిల్డింగులు భవనాలు కొంటున్నారు ట్యాక్సీలు ఎగ్గొట్టలేక. చాలా చాలా డేంజర్ అని చెప్తున్నాను శ్రీ చైతన్య కాలేజీలు. మన దగ్గర ఇట్లనే ఉంటే మారుమూల గ్రామాలకు వెళ్ళి ఎంతోమంది పాపం అమాయకులు ఇల్లిటరేట్స్ ఉంటారు కదా పేరెంట్స్, వాళ్ళని మొబిలైజ్ చేసి ఆ పిఆర్ఓలకు కమిషన్లతోటి మొబిలైజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని మొబిలైజ్ చేసి పిల్లల్ని శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ చేస్తున్నారు. కనుక ఇట్టి శ్రీ చైతన్య కాలేజీలను ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే చాలామంది ప్రాణాలు కోల్పోతారు విద్యార్థులు. సమ్మర్ క్లాసుల పేరుతో ఇంకా అసలు కాలేజ్ ఎందుకు పెడుతున్నారండి? ఎప్పుడు అయిపోయినాయి ఎగ్జామ్స్? ఇంటర్ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయి? ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయి 15 రోజులు అవుతుంది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయి. ఇంకా వాళ్ళ సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఒక 2-3 రోజులు హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్ ఇవ్వగానే నెక్స్ట్ డే ఇమీడియట్లీ మెసేజ్లు వస్తాయి పేరెంట్స్కి, మీ అబ్బాయిని పంపాలి, మీ అబ్బాయి మెరిట్ కొట్టాలి, మీ అబ్బాయి మెయిన్స్లో క్వాలిఫై కావాలి, ఐఐటీ క్వాలిఫై కావాలని ఆ పాపం పేరెంట్స్ని మొబిలైజ్ చేసి వాళ్ళ ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోగానే సెకండ్ ఇయర్లో దేనికి చేంజ్ చేసుకుంటారంటే ఫీజులు వసూలు చేయనీక. ఎందుకు వసూలు చేస్తారంటే పిల్లల్ని పంపిస్తే 50% ఫీజులు కట్టాలి. 50% ఫీజులు కడితేనే సెకండ్ ఇయర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ కావాలి? జూన్ జూలైలో స్టార్ట్ కావాలి. దీనివల్ల నష్టపోయేది ఏంది? ప్రభుత్వ కాలేజీలు తప్పించి ఎలాంటివి ప్రభుత్వ కాలేజీలు నష్టపోతారు. అవునా కాదా? అట్లా మీరు చెప్పండి, ఒక పేరెంట్గా మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళని స్కూల్కి పంపించే పరిస్థితి ఉంది, కాలేజీల స్కూల్కి లక్షల్లో ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని ఏ విధంగా చూస్తారు? ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కష్టపడి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయకుండా కార్పొరేట్ విద్యా సంస్థలకు పనిచేస్తున్నారు, తొత్తుగా పనిచేస్తున్నారు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా కావచ్చు, ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైనా పోయి పర్మిషన్ లేదు మీకు ఎట్లా నడిపిస్తుందని చెప్పేసి అడగనికపోతే పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళని అరెస్టులు చేపిస్తున్నారు, వాళ్ళని జైలు వేపిస్తున్నారు. ఈ ఒత్తిడి తీసుకురావడం వల్ల ఏవైతే మన విద్యార్థి సంఘాలు ఉన్నాయో విద్యార్థి సంఘాల మీద ప్రెషర్ తీసుకురావడానికి పోలీసులను అస్త్రంగా వాడుకొని వాళ్ళకు మామూలు ఇచ్చుకుంటా, ఈ విద్యాశాఖ అధికారులకు మామూలు ఇచ్చుకుంటా ఈ కాలేజీ నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒకటి చెప్తే ఉదాహరణకు కొత్తపేటకు ఫ్రూట్ మార్కెట్ పక్కన మేకల కాంప్లెక్స్ ఉన్నదండి. అక్కడ పర్మిషన్ లేదు, పర్మిషన్ ఒక దగ్గర ఉంటుంది, ఇక్కడ కాలేజీ నడిపిస్తున్నారు అధికారులు. మేకల కాంప్లెక్స్ నారాయణ, ఓకే, అది ఎట్లా ఇల్లీగల్గా నడిపిస్తుంటే అధికారులు కనిపిస్తలేదా? కళ్ళు మూసుకుపోయినాయా? లేక మామూలు మత్తులో ఉన్నారా? ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లను మత్తులో నడిపిస్తున్నారని చెప్పి అంటారు, పట్టుకుంటారండి. ఈ అధికారులు మామూలు మత్తులో ఉన్నప్పుడు వీళ్ళను ఎందుకు ప్రభుత్వ వీళ్ళ మీద చర్య తీసుకుంటలేదు? ఈ విద్యా సంస్థల మీద అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఏ కాలేజీ కూడా చూసినా ఇప్పుడు చైతన్య దీనికి గ్రౌండ్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు. పిల్లలకు చదువు ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ యాక్టివిటీస్ ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి వాళ్ళకి మైండ్ షార్ప్ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళని మైండ్ దెబ్బతున్నారు. ఆ మైండ్ దెబ్బడం వల్ల పిల్లలకు ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తున్నది. ఎందుకు ఈ ఒత్తిడి విద్య ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం ఏం చెప్తున్నారు? ఒత్తిడి లేని విద్య కావాలని చెప్పేసి విద్యా చట్టం తెచ్చింది.
కానీ ఇక్కడ ఒత్తిడితో కూడుకునే విద్యను నేర్పిస్తున్నారు. దానివల్ల ఏమైతే మీకు ర్యాంక్స్ వస్తే తప్పితే వేరేది ఏం లేదు. ఎవరో ఒకరు ఇద్దరు మంచిగా అవుతారండి. ఆ చదివిన పిల్లలు తీసుకొని వాళ్ళని ఒత్తిడి చేయడం వల్ల ఆ ఉన్న చదువు పోయి ఆ పేరెంట్స్కు దూరం అయ్యే పరిస్థితి వస్తున్నది. చాలాసార్లు చూసినాం మేము. చైతన్య కాలంలో ఒకసారి ఒక జెడ్పీటీసీ గతంలో జరిగింది. జెడ్పీటీసీ కూతురు వాళ్ళ డాడీ ఏం చెప్పినంటే మంచిగా చదువుకోవాలమ్మా అని చెప్పారు. వీళ్ళగా ఏం చెప్తే మీ నాన్న చెప్పింది కదా మీరు ర్యాంక్ ఫస్ట్ కొట్టాలి. ఆ అమ్మాయి ఒత్తిడికి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న సందర్భాలు మేము అప్పుడు చాలా ధర్నా చేసినాం కామినేని హాస్పిటల్లో, కాలేజీల పైన కూడా. అయినా కూడా ప్రభుత్వ అధికారులు కరెక్ట్గా పనిచేస్తే 100% అన్ని గాడిలో ఉంటాయి. విద్యార్థి సంఘాలకు మీకు చేత కాకపోతే చెప్పండి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు వాటి మీద యాక్షన్ తీసుకొని రెడీగా ఉన్నారు. మీకు చేతనైతే విద్యార్థి సంఘాలకు సపోర్ట్ చేయండి. ఎక్కడైతే ఇల్లీగల్ కాలేజీలు స్కూల్స్ నడుస్తున్నాయో వాటిని ఎత్తి చూపడానికి విద్యార్థి సంఘాలు ఉన్నాయి. మీరు ఆ విద్యార్థి సంఘాలు సపోర్ట్ చేయకుండా వాళ్ళకు విద్యా సంస్థలకు దొత్తుగా మారి వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి వాళ్ళ మీద కేసు నడిపించి దాడి చేసే ప్రయత్నం ఉన్నది. మీకు చేతనైతే ప్రభుత్వం ఏం చెప్తున్నామంటే డిమాండ్ చేస్తున్నామంటే మీకు చేత కాని పక్షంలో ప్రభుత్వానికి సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉన్నాయి, మిగతా విద్యార్థి సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు మీరు సపోర్ట్ చేయండి. ఎక్కడైతే ఈ సంస్థలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడానికి విద్యార్థి సంఘాలు రెడీగా ఉన్నాయి, వాళ్ళని చూపించడానికి రెడీగా ఉన్నాయి, వేరే చూపించడానికి రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఈ అధికారుల మీద గట్టిగా ప్రభుత్వం చర్య తీసుకుంటుందో అప్పుడు వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో పిట్టలు ఇంతగా బ్రదర్ చెప్పినట్టు పిట్టలు రాలిపోయే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కనుక చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాలతోటి ప్రతి కాలేజీ మీద దాడి చేస్తాం, దశం చేస్తాం. దానికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సిందే కోరుతున్నాను. ఇది మనం మొత్తానికి చూసుకుంటే విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఒకవైపు ఒత్తిడి లేనటువంటి విద్యా చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి శ్రీ చైతన్య కాలేజీల వల్ల ఒత్తిడి పెరిగి విద్యార్థులంతా కూడా పెట్టెల్లా రాలిపోతున్నారు. ఒకవైపు విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో స్టడీ అంశంలో ఒత్తిడి పెరుగుతుంది, మరొకవైపు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ లేదు. అదేవిధంగా దీనికి ఎటువంటి ఫైర్ సేఫ్టీ రూల్స్ లేకుండానే అనఫిషియల్గా బ్రాంచ్లు ఓపెన్ చేసి విద్యా వ్యవస్థలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే విధంగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే దాదాపు 100 స్కూల్, దాదాపు ఒక్క హైదరాబాద్ నగరంలో 100 నుంచి 200కు పైగా కూడా అనఫిషియల్గా బ్రాంచ్లు ఓపెన్ చేసి శ్రీ చైతన్య సంబంధించినటువంటి కాలేజీలని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒకవైపు ఫీజులకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి, ఫీజులు పెంచకుండా నియంత్రించాలనేటటువంటి డిమాండ్ని ప్రధానంగా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలనేటటువంటి అంశాన్ని విద్యార్థి సంఘాల నేతలు కానీ మనం ప్రస్తుతం ఇప్పటివరకు మాట్లాడినటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ పేరెంట్స్ కానీ వారంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. రాబోయేటటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అంశంలో ఫీజుల్ని నియంత్రించాలి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి స్టడీ అంశంలో ప్రధానంగా ఒత్తిడి లేకుండా విద్యను చెప్పే విధంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి కాలేజీకి కానీ స్కూల్స్కి కానీ ప్లే గ్రౌండ్ ఉండాలి. అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి పర్మిషన్లు అన్నీ ఉంటేనే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ రన్ చేసే విధంగా పర్మిషన్లు ఇవ్వాలి. అట్లాంటి పర్మిషన్ లేనటువంటి కాలేజీలన్నింటిని కూడా బంద్ చేయాలనేటటువంటి డిమాండ్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదొక్కటే కాదు, మరొకవైపు తాజాగా ఐటీ రైట్స్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 100 కోట్ల రూపాయలు శ్రీ చైతన్య కాలేజీలు అవినీతి చేశాయనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఐటీ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా తల్లిదండ్రులు ఒకటే ఆలోచించాలి. ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ఒత్తిడి లేనటువంటి విద్య ఎక్కడ దొరుకుతుందో, ఏ విద్యా సంస్థలో దొరుకుతుందో అక్కడే చేర్పించి అక్కడే విద్యార్థులకి చదువు చెప్పించుకోవాలనేటటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని విద్యా చట్టానికి సంబంధించినటువంటి అంశంలో ఫీజులు నియంత్రించే విధంగా ప్రతి ఒక్కరిపైన ప్రతి విద్యా సంస్థ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని మనం ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ మధుతో నాగేంద్ర, ప్రైమ్ 9 న్యూస్.